కొరకు మరణాన్ని భరించాడు. ఇందులో కులము మతము తారతమ్యం లేదు. ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు తృణీకారాన్ని ఆయన పొందాడు. అర్థమవుతుందా? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చేస్తే ఈ రోజు నేను పాపినైతే నా పాపం ఎట్లా పోద్ది? అదొక ఆయన వింత ప్రశ్న. అర్థమవుతుందా? అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే ఆయన నిత్యమైన విమోచన సంపాదించి అనే పదం వాడాడు. హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనంలో ఆయన నిత్యమైన విమోచన సంపాదించెను, రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి నిత్యమైన విమోచన తానే సంపాదించి అని అన్నాడు. ఇది నిత్యమైన విమోచన అన్నాడు, ఆ రోజు కొరకు కాదు. ఇది నిత్యమైన విమోచన. ఇంకొక విషయం కూడా చెప్పనా? ఒకవేళ ఈరోజు నువ్వు తండ్రివి, నీ మనవడు ఇంకా పుట్ల, ఒక ఆయన అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. అర్థమైనా? అడిగాడు ఒక ఆయన అలాగా. కనుక ఎప్పుడో నా మనవడు పుడితే ఈ రోజు నేను హోటల్లో బిల్లు కడితే వాడు తినడానికి ఏం సరిపోతుందంటే, నువ్వు ఆ రోజు బిల్లు కట్టడానికి నువ్వు ఉండకపోవచ్చు, కానీ నువ్వు సంపాదించిన ఆస్తి ఉంటుందిగా. ఏమండి, తాతగా నువ్వు సంపాదించిన ఆస్తి ఎక్కడికి పోతుంది మరి? కనుక గమనించుకోవాలి, దేవునికి మనవళ్ళు లేరు, దేవునికి అందరూ కుమారులు కుమార్తెలే. దేవునికి అల్లులు లేరు, దేవునికి కోడళ్ళు లేరు, దేవునికి మనమళ్ళు లేరు. అర్థమవుతుందా? పెద్దమ్మలు చిన్నమ్మలు తారతమ్యాలు దేవునికి లేవు. అందరూ ఆయనకు పిల్లలు మాత్రమే, కుమారులు కుమార్తెలు మాత్రమే. వారి కొరకు ఆయన నిత్యమైన విమోచన సంపాదించాడు అన్నాడు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎటర్నల్ రిడెంప్షన్. కాబట్టి ఇప్పటి కోసం కాదు, ఆయన కంటే ఆయన రాక పూర్వం ఉన్నవారి కోసం, ఆయన తదనంతరం ఆయన శిలువ త్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన మన కోసం, ఇప్పుడు భూమి మీద ఉన్న వారి కోసం, ఇక ముందు ఉండబోయే వారి కోసం కూడా అది సంపాదించబడింది.